వేదికపై ఉన్న పెద్దలకు, అదే సమయంలో ఒక పవిత్రమైన కార్యక్రమానికి, ఎందుకంటే దేవుని సేవ కంటే పవిత్రమైన కార్యక్రమం ఏది ఉండదు. మన వాళ్ళందరినీ కాపాడేది దేవుడే. ఒక్కొక్క మతస్థులు ఒక్కొక్క దేవుడిని నమ్ముకుంటారు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనందరం కూడా ఈరోజు ఎంతో బాధపడే పరిస్థితికి వచ్చాం. ఓసారి నాకు అనిపిస్తుంది, బాధ కలుగుతుంది, ఆవేశం వస్తుంది. ఈ వ్యవస్థ ఇంత కుళ్ళిపోయి భ్రష్టు పట్టిందంటే ఈ ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మొట్టమొదటిసారిగా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడికి వస్తానన్నాను. తమ్ముళ్ళ వరకు రండి, పిల్లల వరకు రండి, కూర్చో, చెప్పిన మీరు పబ్లిక్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలా. డిస్టర్బెన్స్ లేకుండా చేయండి, వరగా వచ్చేయండి. ఈరోజు మనందరం చూస్తే ఇటీవల కాలంలో రాష్ట్రంలో దేవాలయాలపైన దాడులు, దేవుళ్ళ విగ్రహాలు పూర్తిగా ధ్వంసం చేయడం, రథాలకు నిప్పు పెట్టడం, ఆలయాల్ని కూల్చివేయడం, పూజారుల పైన దాడులు చేస్తా ఉంటే ఏ హిందువుకైనా బాధపడదా తల్లి? మీరే చెప్పమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. నేను కూడా ఒకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. కానీ నా హయాంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాల హయాంలో ఎక్కడైనా ఒక మసీదు పైన కానీ చర్చి పైన దాడులు జరిగాయా అని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. నేను ఈరోజు సాక్షాత్తు శ్రీరామ్, దేశమంతా కూడా జై శ్రీరామ్ అని మారుమోగుతా ఉంటే, అయోధ్యలో ఈరోజు శ్రీరామచంద్రుడికి టెంపుల్ కడతా ఉంటే, ఉత్తరాంధ్ర అయోధ్యలో ఈరోజు శ్రీరామచంద్రుడి తల బెరికేసి చేశారంటే ఏమనాలని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. ఇది మీ అందరికీ ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉత్తరాంధ్ర అందరూ కూడా అయోధ్యకు పోలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మీరంతా కూడా ఉంటే, అందులో కూడా ఎప్పుడైనా మనందరూ ఆలోచిస్తూ ఉంటాం, ఏదైనా మంచి పరిపాలన రావాలంటే రామరాజ్యం రావాలని. అదే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చింది రామరాజ్యం. నేను కూడా 14 సంవత్సరాల్లో మీరు ఎవ్వరూ బాధపడకుండా పరిపాలన ఇచ్చా, అందరినీ గౌరవించా. ఈరోజు రావణాసురుణ్ణి చంపిన శ్రీరాముణ్ణి తలదీసేశారంటే ఈ ముఖ్యమంత్రిని నరరూప రాక్షసుడు అనాలనా, ఒక మనిషి అనాలనా? మీరే చెప్పమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మనిషి అండి ఇతను. మీరు ఏ మతమైనా కావచ్చు, నాకు బాధ లేదు. నీకు బాధ్యత లేదా? శ్రీరాముడిని కాపాడే బాధ్యత మీకుందా లేదా? కాపాడకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు? నేను అడుగుతున్న, సవాలు విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ పోలీసులు కొంతమంది, మళ్ళీ చెప్తున్నా, ఏదో తమాషా అనుకుంటున్నారు, వేషాలు వేస్తున్నారు. అందరూ తిరగబడితే పోలీసులు కూడా పారిపోవడం ఖాయం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను దారిలో వస్తున్నట్టు ఎన్ని విన్యాసాలండి మీకు? తమాషాలా? నా దగ్గర తోక తిప్పుతారా మీరు? ఏం చేస్తారు మీరు? ఏటు వస్తే కాళ్ళు మొక్కుతారా, కాళ్ళు పిసుకుతారా మీరు? మీ వ్యవస్థ ఎవరండి? ఏటు ఎందుకు వచ్చారు ఇక్కడికి?
నిన్న మొన్న ఇక్కడ గడ్డి పీకుతున్నారు విశాఖపట్నంలో. 28వ తారీఖున సంఘటన జరిగింది. ఎందుకు రాలా 29, 30 ఎందుకు రాలా, 31 ఎందుకు రాలా? నేను వస్తానంటే పరిగెత్తా వస్తారా మీరంతా? నేను రాకపోతే రారా మీరు? అంటే నన్ను రానియకుండా చేయాలనుకుంటున్నారు. ఇలాంటి చోట మోటా నాయకుల్ని చాలా మందిని చూశాను. నా దగ్గర మీ నాటకాలు ఆడద్దండి. మళ్ళా హెచ్చరిస్తున్నా ఈ ముఖ్యమంత్రిని. పులివెందుల రాజకీయం అనుకుంటున్నాడు. బాబాయిని చంపినా దిక్కు లేదనుకుంటున్నాడు, అడిగేవాళ్ళు లేరనుకుంటున్నాడు. అందుకే ఈరోజు శ్రీరాముడు కూడా శ్రీరామచంద్రమూర్తిని పవిత్రమైన దేవుణ్ణి చంపే పరిస్థితికి వచ్చాడంటే, చంపడం కాదు తలదీసే పరిస్థితికి వచ్చాడంటే బాధ ఇదండి మనకు. వేస్తుందా లేదా మీకు? యువతను అడుగుతున్నా మీకు వేస్తుందా లేదా? మహిళలు అడుగుతున్నా మీకు బాధ వేస్తుందా లేదా? మనందరం ఏంటండి? ఒక నమ్మకం, దేవుడి మీద విశ్వాసం. ఇక్కడ మీరు చూస్తే ఎన్ని సంవత్సరాలండి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక సంఘటన జరిగింది, ఓకే, ఏదో జరిగిపోయింది. రెండో సంఘటన జరిగింది, ఏదో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్ని సంఘటనలు? ఒకటా రెండా? 19 నెలల్లో 127 దేవాలయాలపైన దాడులు జరిగాయి. నా లెక్క ప్రకారం నగరకు రానేటి చాలా ఉన్నాయి. ఇది 125వ దేవాలయం శ్రీరామచంద్రుడిది. 126 రాజమండ్రిలో సూర్యనారాయణ స్వామికి చేతులు నరికేశారు. 127 పాడేరులో గిరిజనులందరూ కూడా పవిత్రంగా ప్రార్థించి ఆ అమ్మవారు, ఆ అమ్మకు పూజ చేసి కొండపైకి వెళ్ళే గిరిజనులు మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ అమ్మవారి పాదాలను నరికేసి గొడ్డలతో కొట్టారంటే వీళ్ళు ఎంత పరమ కిరాతకులో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఈరోజు కర్నూలులో మంత్రాలయంలో నేను వస్తున్నానని తెలిసి కూడా ఆంజనేయ స్వామి తల నరికేశారు. మళ్ళీ ఏమన్నారండి? ఇంకొక పక్కన మీరు చూస్తే దేవాలయ భూములన్నీ మొత్తం అన్యాక్రాంతం చేస్తున్నారు. ఎవరిచ్చారు ఈ భూములు? దాతలు ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి ఉండేలో డబ్బులు దిగేస్తాం. దేవుని పైన నమ్మకం అవునా కాదా? ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టాడు. అన్నదానం పెడితే అక్కడ వచ్చే డబ్బుల వడ్డీతోనే ఈరోజు ఎంతమంది వచ్చినా అన్నదానం చేసే పరిస్థితికి వచ్చామంటే అది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. సేవాభావానికి ఇది ఒక నిదర్శనం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణ దానం కింద ఒక కార్యక్రమం క్రియేట్ చేసి కొన్ని 100 కోట్ల రూపాయలు భక్తులు క్రియేట్ చేశారు. చేతనైతే అలాంటి మంచి పని చేయగాని దేవుడు ఆస్తుల దగ్గరకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండి మసైపోతావు, హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన మొత్తం ఆలయాల్లో అవకతవకలు 23 ఎక్కలు జరిగాయి. విగ్రహాల ధ్వంసం చూస్తే, కూల్చివేతలు చూస్తే 40 విగ్రహాలు. అంటే దేవుడి విగ్రహం అంటే ఏమనుకుంటున్నారంటే ఇది ఒక, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. ఆయన ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక్కసారి నేను చూశాను. చూసిన తర్వాత దేవాలయాల దగ్గరికి పోయి క్రిస్టియానిటీ ప్రచారం చేయడం. తిరుపతి తమ్ముళ్ళు చాలా దగ్గర జరుగుతున్నాయి. మొన్న ఒక మారుమూలుండే ఒక దేవాలయం దగ్గర పూజారి అక్కడుంటే ఆ పూజారి ముందర ఒక 10 మంది వచ్చి బైబిల్ పట్టుకొని ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆ పూజారి అడిగాడు, ఏంటి మరి చేస్తున్నారంటే, నువ్వు దిక్కున్నది ఎక్కడ చెప్పుకోమనే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడే పోతున్నాడు నేను అడుగుతున్నా. అదే మన అందరం కూడా నేను ఒకటే చెప్పాను, ఏదో తిరుమల తిరుపతి దేవస్థానం
హిందువులకు అందరికీ పవిత్రమైన దేవాలయం. హిందువుల కోరిక జీవితంలో ఎన్నిసార్లు ఎక్కువ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అంత ఆనందపడతాం. క్రిస్టియన్స్ జెరూసలేం పోతారు, ముస్లిమ్స్ మక్కాకు పోతారు, వేరే విషయం. ముఖ్యమంత్రి ఏమయ్యాడు? మొన్న ఎలక్షన్లు అయినాయి, ఎక్కడికి పోయాడు? జెరూసలేం పోయి వచ్చాడు. నేను ఎక్కడన్నా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కడికి పోతాను? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాను, నా ఇష్ట దైవం. తప్పలేదు. కానీ పరమత విద్వేషమే తప్పు. ఇన్ని సంఘటనలు జరిగితే అదే అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని. విజయనగరం వచ్చావే, 29 తారీఖున సంఘటన జరిగింది. 29 వచ్చాడా లేదా? వచ్చాడా లేదమ్మా? పక్కనే కదా మీకు. సిగ్గుందా ముఖ్యమంత్రికి? బుద్ధుందా ముఖ్యమంత్రికి? వచ్చాడా ఇక్కడికి? రావాల్సిన అవసరం లేదా? ఖండించాడా? చూశారా ఎక్కడన్నా? ఏం మహడలమైంది? మీరందరూ చెప్పండి. మీరంటే దేవుడంటే లెక్కల, మీరంటే లెక్కల, మేమంటే లెక్కల, కడాన కోట్లంటే లెక్కల. ఏమనుకుంటున్నారు మీరు? ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఖబర్దారు గుర్తుపెట్టుకో. ప్రజలందరూ తిరగబడితే పారిపోతావు. ఇంకో పక్కన మీరు చూస్తే గోశాలలు, చాలా మంది గోవుల్ని ఇచ్చి డబ్బులు దానం చేస్తే గోశాలలు పెడితే కడాన సింహాచలం గోశాలలో కూడా గడ్డి పెట్టలేకుండా గోవులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారంటే, చంపేసే పరిస్థితి తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళపైన దాడులు. ఏంటి నాకు అర్థం కాలేదు ఇవన్నీ. ఇక్కడికి వస్తాను, నేను ఒక పని చేశాను, పైకి వెళ్ళి వచ్చాను, మీరు చూశారు. చాలామంది ఇప్పుడు చెప్పారు చాలా ఫాస్ట్గా నడిచామని. అదే నాకుండే మీరందరూ ఇచ్చిన శక్తి, ఆశీస్సులు, దేవుడిచ్చిన వరం. నేను పైకి వెళ్ళాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పని చేసేవాడిని. మొత్తం అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు జరిగిందన కొండే పూజారుల్ని, ఆ కొండే కొంతమంది అధికారులు కనుక్కున్నాను. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇన్సిడెంట్ జరగతానే పూజారి వెళ్ళాడు, 9 గంటలకు చూశాడు. ఆ రోజు డ్యూటీలో ఉండే పూజారి వెళ్ళాడు, 9 గంటలకు చూశాడు. అతనే చెప్పాడు, ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారో, తల తీసేశారో, బాధపడుతూ ఏడుస్తూ కిందికి ఈవోకి ఆ కొండే పూజారులకు ఫోన్లు చేశాడు. వీళ్ళు ఇమ్మీడియట్గా పోలీసులు చెప్తే 3 గంటల తర్వాత రఫ్గా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ జాగ్రత్తలు కూడా వచ్చాయి. అక్కడ ఎంఆర్ఓ కూడా ఉన్నాడు, ఆర్డీఓ రాలా. నేను అడుగుతున్న కలెక్టర్ని, ఆర్డీఓని మీకు బాధ్యత లేదా? ఇక్కడ ఉండే మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓతోనే ఆర్డీఓ రావాలి. మీ ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉండొచ్చు, బంగాళాఖాతంలో కలిసిపోవచ్చు, కానీ మీకు ఒక బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకోండి. వచ్చి ఈ యొక్క సీరియస్ ఇష్యూని పట్టించుకోకుండా ఆ రోజంతా పోలీసులు వచ్చారు, పోలీస్ డాక్టర్లు వచ్చాయని చెప్పారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే కొలనుందో దాని దగ్గరికి పోయి తిరిగింది. ఇంకొక దారి ప్రకారం కిందకు వచ్చిందని పూజారి గారు వాళ్ళు నాకు చెప్పారు. అవన్నీ అయిన తర్వాత నీళ్లున్నాయి, ఏం చేయాలని అడిగారు. వీళ్ళే చెప్పి పోలీసులు ఎంఆర్ఓ కూడా చెప్పలా, ఆర్డీఓకి సంబంధంలా. ఇదేం పోలీసు రాజ్యం కాదు. పోలీసులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, హద్దులు ఉన్నాయి. ఖబర్దారు గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ముఖ్యమంత్రి ఉన్మాదికి తెలియదు, కానీ ఈ పోలీసు వ్యవస్థ భవిష్యత్తులో చాలా సమస్యలు ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నా, మా నాయుడు గారు చెప్పారు, ఇప్పుడు ప్రతి ఒక్క కేసు రివ్యూ చేపిస్తా. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని మీకు కూడా పని
పనిష్మెంట్ ఉంటుంది. తప్పించుకోవాలనుకుంటున్నారు, తప్పించుకోలేరు. ఎవరండి వస్తారు వీళ్ళు? నేను వస్తే ఒక ఎస్ఐ కనపడు, A2 వస్తే డిఎస్పీతో ఎస్పీ అందరూ ఊడిగం చేస్తారు. వచ్చిన తర్వాత నేను అడిగాను అక్కడ, ఏమయ్యా నేను వస్తే మొత్తం క్లోజ్ చేశారు రానియకుండా, లోపల విగ్రహం ఉంది కదా చూస్తున్నారా అని అడిగాను. చూస్తున్నారు సార్ కొంతమంది అన్నారు. నాకేం మెసేజ్ ఇస్తారు పోలీసులు? సాంప్రదాయ ప్రకారం చూడకూడదు కాబట్టి మీకు పెట్టలేదు. పూజారులకు ఏం చెప్పారు? ఈ యొక్క ప్రెమిసెస్ అంతా కూడా సీజ్ చేశాం. ఎందుకు సీజ్ చేశామంటే సాక్ష్యాలు తారుమారైపోతాయి కాబట్టి సీజ్ చేశాం. కానీ A2 వస్తే క్లాత్ చేసి బ్రహ్మాండంగా ఆయనకు చూపించారు. అంటే ఏమంటారు తమ్ముళ్ళు దీన్ని? అంటే దీన్ని మనం ఆమోదిస్తామా? రూల్ అందరికీ ఒకటవునా కాదా? నేను అవన్నీ చెప్పడమేనా, కానీ ఒకటే నా బాధ, ఇన్ని దేవుళ్ళ పైన దాడులు జరిగితే మీకు రోషం లేదే నా బాధ. మన వాళ్ళు కాపాడే దేవుణ్ణి మనం కాపాడుకోలేమో? మన గ్రామంలో అడుగుతున్నా, కాపాడుకోలేమో మీరు? ఇతను ఒక క్రిస్టియన్ కావచ్చు ముఖ్యమంత్రి, నేను బాధపడను, నేను దాని గురించి మాట్లాడడం లేదు. మీరు హిందువుల్ని కన్వర్ట్ చేయాలని కూడా ఆలోచన ఉండొచ్చు, అది కూడా తప్పే. ఇష్టానుసారంగా కావాలని తప్పులు చేయడం కూడా తప్పు. ఒక ముఖ్యమంత్రిగా అందరూ అధికార హోదాలో ఉండి కన్వర్షన్ చేయాలని కూడా ద్రోహం. అది మీకు తగదు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశమంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయి ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు కూడా అయోధ్య సంబరాలు జరుపుకుంటే ఇక్కడ జరిగినప్పుడు ఎంత బాధ వేస్తుందో మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇది ప్రత్యేకంగా ఒక చరిత్ర. దీనికి మన విభజన జరిగింది. ఒకప్పుడు భద్రాద్రికి పోయేవాళ్ళం మనందరం, భద్రాచలం. నేను ఆ రోజు ఆలోచించి భవిష్యత్తులో కూడా మనకంటూ ఉండాలి, శ్రీరామనవమి జరుగుకోవాలని. ఒకటి తిరుపతి, మన ఒంటిమిట్ట, 2 ఈ యొక్క రామతీర్థాన్ని 2 ఎంపిక చేశా. ఈ 2 కూడా అలాంటి పవిత్రమైన స్థానాల్ని వీళ్ళు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. 1-2 సంవత్సరాల చరిత్ర కాదు, 400 సంవత్సరాల చరిత్ర వీరికి. ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు త్రేతాయుగంలో సీతారాములు ఇక్కడికి వచ్చారని, ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడే వనవాసం చేశారని, ఇది చరిత్ర. అలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అలాంటి ఆనవాళ్ళుండే ప్రదేశాన్ని ఇంత చిన్న చూపు చూశారంటే చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు అశోక్ గారు మాట్లాడారు, వాళ్ళ పూర్వీకులు పూసపాటి సీతారామచంద్రరాజు 16వ శతాబ్దంలో కొండపైన కిందన 2 దేవాలయాలు నిర్మించారు. 12 గ్రామాలు దత్తతిచ్చారు అప్పట్లో. ఈ 12 గ్రామాల్లో వచ్చిన డబ్బుల్ని ధూప దీప నైవేద్యాలు చేసుకోమని ఆ రోజు దత్తత పెడితే ఈరోజు అలాంటిది వీళ్ళు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎండోమెంట్స్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడా? మనకు తెలియదు. ఈ జిల్లా ఇన్ఛార్జ్ కూడా, హోంశాఖ మంత్రులు కూడా ఉన్నారు. తెలుసా మీకు? ఉన్నారు కదా. ఏం చేస్తున్నారండి వీళ్ళు? మనుషులా అండి? ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అంతర్వేదిలో ఆ రోజు రథాన్ని దగ్గర చేశారు. ఇంకో పక్కన ఎక్కడైతే మన నెల్లూరులో అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఇది ఉంటే రథం ఉంటే దాన్ని కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు.
ఈ విషయంలో అందరూ గట్టిగా అడిగితే అంతర్వేది రథం తగలబడితే నరసింహస్వామికి ఏమైపోయింది, చచ్చిపోయాడా అని అడుగుతాడు ఒక భూతుల మంత్రి. దుర్గమ్మ 4 వెండి ఏవైతే సింహాలు ఉన్నాయో 3 ఎత్తకపోతే ఏమైపోతుంది, పోతే ఇంక 3 చేపిస్తామంటాడు. ఇంకో పక్క ఆంజనేయ స్వామికి చెయ్యి కాలు ఇరగొట్టేస్తే ఏమైంది, దానివల్ల రక్తం ఏమైనా వచ్చిందా అని ఎగతాళి, బొమ్మ కదా అని ఎగతాళి చేస్తాడు. మళ్ళా వేసేది దండలేస్తారు, చేసేది నీచమైన పనులు, ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. ముఖ్యమంత్రి ప్రాబల్యం కోసం మీరు హిందూయిజాన్ని కూడా అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, చరిత్రహీనులుగా మిగిలిపోతారు, మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ముఖ్యమంత్రిని ఒక్కసారి ఆలోచించండి. ఆయన మెడలో మాత్రం క్రాస్ ఉండాలా, లోటస్ పాండ్లో మాత్రం క్రాస్ ఉండాలా, ఆయన ప్రమాణ స్వీకారం చేసినా బైబిల్ పెట్టుకొని చేయాలా. ఆయనే చెప్పాడు, నాకు నిద్రపోవాలన్నా నిద్రపోయే మునుపు నేను బైబిల్ చదవకుండా నిద్రపోను. నాకు సెంటిమెంట్స్ ఉంటాయి కదా. మా ఆరాధ్య దేవి వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగితే నాకు బాధ ఉంటుంది కదా. సమాధానం చెప్పి దీనికి నేనే ఆ రోజు మీరు చూస్తే హైదరాబాద్ కూడా మత విద్వేషాలని నియంత్రణ చేశా. అంతకుముందు 6 నెలలు కర్ఫ్యూ పెడతా ఉంటే కర్ఫ్యూ పెట్టకుండా చేశా. అది బాధ్యత. కానీ ఒక వ్యక్తిగా ఇది నా నమ్మకం. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రికి బాధ్యత లేదు, ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ మన తిరుపతికి వెళ్ళాడు, డిక్లరేషన్ ఇచ్చాడు. కోర్టు కూడా చెప్పారు, ఏం చెప్పారు, ముఖ్యమంత్రిగా పోయాడు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి అడుగుతున్నావు, శ్రీరామచంద్రుడిని ఎందుకు కాపాడలేకపోయావు? శ్రీరామచంద్రుడిని కాపాడలేకపోతే రాజీనామా చేయి, నీకు అర్హత లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఒక పద్ధతి ప్రకారం నువ్వు ఉండాలి తప్ప నీ ఇష్టాలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడం మంచిది కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు పాపం అశోక్ గారు ఉన్నారు ఇక్కడ. ఎప్పుడన్నా అవినీతి అనే మాట అశోక్ మీద ఎప్పుడైనా విన్నారంటే మీరు? వాళ్ళ తండ్రి పివిజి రాజు గారు అన్ని ఆలోచించి సింహాచలం ఆ రోజు ఏ విధంగా చేశారండి? ఎంత అవసరం అవి? 12,000 ఎకరాలు విశాఖపట్నం నడిబొడ్డులో ఇచ్చాడు. మాన్సాస్ రెస్ట్కు 13,000 ఎకరాలు ఇచ్చాడు. 103 దేవాలయాల్ని 105 దేవాలయాలు ఇవన్నీ కూడా అప్పచెప్తే ఆ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఆయన రాసిన డీడ్లో కూడా మొదటి కొడుకు ట్రస్టీగా ఉంటాడు, ఆయన చనిపోతే 2వ కొడుకు ట్రస్టీగా ఉంటాడు. తర్వాత ఏమవుతుందని నేను రాయలేదు. అలాంటిది ఉన్న పలంగా అశోక్ గారిని తప్పించి నీ ఇష్ట ప్రకారం పెట్టి 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక విశాఖపట్నంలో ఉండే భూమి కొన్ని 1 ఎకరా అయితే 10 కోట్లు 15-20 కోట్లు కూడా చేసే భూములు ఉన్నాయి. అలాంటి ఆస్తుల్ని కబ్జా చేయడానికి అర్ధరాత్రి జీవో ఇస్తాడా? ఏమనుకున్నారు మీరు? నేను ఆ విషయం అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా ఈ ముఖ్యమంత్రిని. ఎవరిచ్చాడు నీకు అధికారం? నువ్వు దోపిడీకి వచ్చావు. ఈ కుటుంబం సేవ కోసం వచ్చింది, నీతి కోసం వచ్చింది, దానం చేశారు తప్ప ఎప్పుడు ఒక పైసా ఆశించిన కుటుంబం అశోక్ గారి కుటుంబం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, నేను చెప్పడం కాదు. అవునంటే చేతులు పైకెత్తండి. ఆయన తీసేసినప్పుడు మీరు బాధపడ్డారా? బయట రాలా. వచ్చారా? బయట రాలా. రాకపోయారు కాబట్టి మీకోసం దాన ధర్మాల కోసం సేవ కోసం ఇచ్చిన 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఈ అవినీతి పనులు నేరస్తులు కొట్టేయాలని చూస్తున్నారు. ఎవరో ఒకరిని తీసి అడ్డం పెట్టి ఆ మహాతల్లి వచ్చిందా? ఈ పక్క అక్కడ కనపడిందా? ఇక్కడ విగ్రహం ధ్వంసం వచ్చిందా? ఇది బాధ్యతనా? ఇది
కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క 500 కిలోల ఇత్తడి మాయమైపోయింది. నకిలీ ఖాతాలు ఓపెన్ చేశారు. అక్రమంగా విరాళాలు వసూలు చేస్తున్నారు. ఆస్తుల లీజు, అక్రమ మైనింగ్ ఇవన్నీ కూడా చేసి తూట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. పద్మనాభ దేవాలయాన్ని కూడా అపచారం చేసే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు, మొత్తం ఇంక 2 రోజులు పోతే మీరు ఇట్లే ఉంటే, మీలో అవేర్నెస్ లేకపోతే ఈ ముఖ్యమంత్రి 2 పనులు పెట్టుకున్నాడు. హిందూ దేవాలయాల ఆస్తులన్నీ కొట్టేయాలని, రెండో పక్క అపచారం చేయాలని. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను సెక్యులరిజంతోనే మాట్లాడాను తప్ప, ఈరోజు అవసరం వచ్చింది కాబట్టి ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి నేను ఇక్కడికి వచ్చాను తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు అన్నవరం గుళ్ళో ఆక్రమాలు, అన్ని మత ప్రచారాలు. ఇంకొక పక్క విజయవాడలో కనకదుర్గమ్మ 3 వెండి రథాలు, 3 సింహాలు చోరీ. ముఖ్యమంత్రి పక్కనే ఉన్నాడు. ఏం గడ్డి బిక్కుతున్నావా? మీ ఇంటికి పక్కనే ఏదైనా ఉండేది? ఏం చేస్తున్నావు? పోయావు అక్కడికి, మళ్ళా పోయాడు. ఎప్పుడు ఆ స్వామి చెప్పినట్టు బట్టలు ఇవ్వడానికి పోయాడు. బట్టలు ఇవ్వడానికి పోయినా భార్య లేదు. ఎందుకంత ఆత్రత? ఎవరిని మోసం చేస్తావు నువ్వు? నేను పోతాను చర్చికి, వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం పోయి ఆశీర్వదించి కూర్చోమంటే కూర్చుంటా, ఆశీర్వదించమంటే చెప్పమంటే 4 మాటలు మాట్లాడతా. లేదు ఇప్పుడు మేము బిజీగా ఉన్నామంటే నేను గమ్మని వస్తాను. వాళ్ళ మనోభావాల ప్రకారం నేను పనిచేయాలి తప్ప నా మనోభావాల ప్రకారం వాళ్ళు పనిచేయడానికి లేదు. ఒక మతస్థుడు ఎవరైనా ఇంకొక మతాన్ని గౌరవించి తీరాలి తప్ప రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా చేయడం ఇది నేరం అవుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసి తిరుపతి తిరుమల, ఏమమ్మా ఎప్పుడన్నా విన్నారా? తిరుపతి తిరుమలలో మొన్న ఒక ఎమ్మెల్యే పోతాడు పాదయాత్ర. ఎప్పుడు కొండపైన మనం డ్రోన్స్ వేయకూడదు, విమానాలు కూడా తిరగకూడదు, ఎందుకంటే అది అపవిత్రం, సెక్యూరిటీ కూడా ఉంటుంది. అలాంటి డ్రోన్ పెట్టుకొని తిరుగుతాడు. ఇంకో పక్కన మీరు చూస్తే కొండపైన ఎవరు కూడా మాంసాహారం తినరు, అదే మరి మందు వాడరు. వీళ్ళు వచ్చినా కూడా అవి కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక ఆయన మీరు చూశారు, ఏదైతే మన ఎన్సీబీసీ అనేది ఎస్వీబీసీ ఛానల్, ఎస్వీబీసీ ఛానల్లో ఒక అతన్ని పెట్టారు, గొప్ప నాయకుడిని. ఆయన అక్కడ పోయి శృంగార లీలలు, భక్తిని ప్రమోట్ చేసే ఛానల్లో శృంగార లీలలు కూడా చేసే పని. నేను పేర్లు చెప్పడం లేదు తమ్ముడు, నా స్థాయికి తగదని, అందుకని నేను చెప్పడం లేదు వీళ్ళ పేర్లు. ఇంకో పక్క చూస్తే పింక్ డైమండ్ పోయిందన్నారు, గట్టిగా పట్టుకున్నాం. ఏటు తప్పించుకొని పారిపోవాలనుకుండా వదిలిపెట్టే సమస్య ఉండదు. పింక్ డైమండ్ వచ్చే వరకు నిన్ను వదిలిపెట్టాం, నిన్ను కక్కిస్తాం అని అంటున్నాడు. క్రిస్మస్కి వ్యాక్సిన్ ఇస్తానని ఇచ్చాడా? ఈయన మాట్లాడితే నేను సమాధానం చెప్పాలా? ఇటువంటి బుద్ధి లేని మాట్లాడితే మనం సమాధానం చెప్పాలంటే ఇది మనకు కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవాలయం ఆస్తులు, టీటీడీ ఆస్తులు వేలవేయాలని ప్రయత్నం చేశారు, కోర్టు నిలిపింది. నిన్నే వైకుంఠ ఏకాదశి మొత్తం అక్కడ లైటింగ్ పెట్టారు. లైటింగ్ పెడితే అక్కడ సులువ షేప్లో పెడతారు. గట్టిగా పట్టుకున్నారు, పట్టుకుంటే మనసులో మారుస్తారు. ఏం తమ్ముళ్ళు అపచారం చేసి మళ్ళా మేము మారుస్తున్నాం అంటే అది అపచారం పోతుందా నేను అడుగుతున్నా. ఇంకో పక్కన ఆర్టీసీ టికెట్ల పైన జెరూసలం ప్రమోషన్, ఎంత తప్పండి ఇది? ఆర్టీసీ టికెట్ల పైన వెంకటేశ్వర స్వామి గురించి ఉండాలి తప్ప యేసు ప్రభువుని గురించి చేస్తే ఎంత న్యాయమో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కొంతమంది ఏదో భక్తులు అడిగితే దాంట్లో అన్ని మత ప్రచారం కొంచెం లిటరేచర్ పంపేయడం, ఇలాంటివి మొత్తం టీటీడీ బోర్డు అంతా ఈయన పైరువేకారులు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళనే పెట్టుకుని, ఒకే సామాజిక వర్గాన్ని పెట్టుకుని మొత్తం సర్వనాశనం చేసి, నేను ఒక మాట చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు నమ్మకం కూడా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేరుగా నేను దర్శనానికి పోనాక అవకాశం ఉంది, పోవచ్చు, చట్టంలో ఉంది. నేను ఎప్పుడు పోను. మహాద్వారంలో కాకుండా నేరుగా మామూలుగా వచ్చే దారిలో వచ్చి పవిత్రంగా దేవుని దర్శనం చేసుకుంటాను. నా జీవితంలో కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వెంకటేశ్వర స్వామికి అపచారం కలిగే పని ఏది చేయలేదంటే అది మా నిబద్ధతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను చాలామందికి చెప్పాను, రాజశేఖర్ ఇదే విధంగా ఒకరోజు పెద్ద ఇదిగా ఎగిరాడు. 7 కొండలు లేదు 5 కొండలే ఉన్నాయన్నాడు. నేను ఆ రోజు చెప్పా, రాజశేఖర్ రెడ్డి నీకు తెలియదు, 7 కొండలు ఉన్నాయి, 7 కొండలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరైనా పోతే మాత్రం ఇంకా ఆయనే చూసుకుంటాడు. నాకు అనుభవాలు ఉన్నాయి. ఎవరైనా చాలా మంది దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో వస్తాయంటారు, కానీ వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసి ఈ జన్మలోనే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడని నా నమ్మకం. నేను చూశాను నా కళ్ళారా. అందుకే ఎవరు అపచారం చేయరు అక్కడ. కాబట్టి మీరు కూడా చేయొద్దని చెప్పి ఆ రోజు నేను అలాంటిది ఆ రోజు కూడా ఇదే మాదిరిగా చేసి నేరుగా నేను కింద నుంచి పై వరకు పాదయాత్ర చేసి ప్రొటెస్ట్ కూడా చేశా. ఇలాంటి సంఘటనలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క శ్రీశైలం, అక్కడ అక్రమాలు. మామూలుగా శివలింగం ఇటీవల తవ్వితే వజ్రాలు ఉన్నాయన్నారు, అవి కూడా కొట్టేశారు. ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. వెంకటేశ్వర స్వామి నగలు కూడా పోతాయేమో కొన్ని రోజులు పోయినాక, అవి కూడా ఉండవు. ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. కాణిపాకం, అక్కడ కూడా మీరు చూస్తే ఆ కృత్యాలు, క్వారంటైన్ సెంటర్ పెట్టడం, చెప్పులు వేసుకొని దేవాలయం. మీకు నమ్మకం రాకపోతే రావద్దండి. నమ్మకం ఉంటే రండి, కానీ దేవాలయాలకి నమ్మకం లేని ఏ వ్యక్తులు రావాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాళహస్తి దేవాలయంలో అపచారం. ఈ విధంగా మీరు చూస్తే ప్రతి ఒక్క దేవాలయంలో, మొన్నే మీరు చూశారు రాజమండ్రిలో వినాయకుని యొక్క విగ్రహానికి మలమూత్రాన్ని రుద్దడం. ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత నీచం అండి ఇది. ఇంకొక పక్కన మీరు చూస్తే పూజారులు, కర్నూలులో ఓంకార క్షేత్రంలో, గుంటూరు జిల్లా దేవరంపాడులో వాళ్ళ మీద దాడులు చేయడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. భూములైతే ఇష్టానుసారంగా అమ్మేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన సింహాద్రి అప్పన్న కానీ, తిరుమల వెంకన్న కానీ, అన్నవరం సత్యన్న కానీ, అంతర్వేది నరసింహస్వామి కానీ, శ్రీశైలం మల్లన్న కానీ, విజయవాడ కనక దుర్గమ్మ కానీ అందరికీ అపచారమే. మన రాష్ట్రంలో ఉండే అతి ముఖ్యమైన దేవాలయాలన్నీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, నేనున్నప్పుడు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తే అవన్నీ కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ఈరోజు మనందరం చూసినప్పుడు అమరావతి ఏం తప్పు చేసిందండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరందరూ అడుగుతున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ. ఆ రోజు మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో ఉండే అందరిని అడిగే కదా నేను అమరావతి పెట్టాను, అవునా కాదా? మీరందరూ ఆమోదించారా లేదా? ఆమోదించిన చేలిపైకెత్తండి. ఓకే, ఆ రోజు ఇంకొక మాట చెప్పాను, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చెప్పాను. జ్ఞాపకం ఉందా మీ అందరికీ? ఎవరు తీసుకొచ్చారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్? భోగాపురం, ఇదే నియోజకవర్గం ఎవరు తీసుకొచ్చారు? నేనే కదా. ఆ రోజు ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి విజయనగరం విశాఖపట్నం మధ్యలో ఉంటే 2 జిల్లాల అభివృద్ధి అవుతాన్ని తీసుకొచ్చి మొత్తం అక్కడంతా కూడా భూములన్నీ కూడా చేసుకుని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి, టెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చి, మన ప్రాంతంలో ఉండే వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు రావాలని డేటా సెంటర్ ఇలాంటివన్నీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తారని భూ కబ్జాలు చేస్తారా మీరు? ఆస్తులు కొట్టేస్తారా మీరు? అమరావతిలో అన్యాయం జరిగిందని, అవకతవకలు జరిగాయని అమరావతి పైన ఎందుకు కోపం అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అమరావతి విషయం మీకు అందరూ తెలుసు. అమరావతి ఎక్కడిది? దేవతల రాజధాని అమరావతి, అవునా కాదా? అమరావతికి ఎవరు రాజు? దేవేంద్రుడు రాజు.
అలాంటి పేరు భరించలేక, అమరావతి పేరు ఉచ్చరించలేకుండా అమరావతిని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చాడంటే కావాలంటే కులము, మతము, లేకుంటే ఇంకొకటి అది పనికిరాదు, ఇలాంటివన్నీ పెట్టి ఇదే పని చేసే పరిస్థితి వచ్చాడు. నేను అడుగుతున్నా, రామతీర్థంలో ఉండేవాళ్ళు చెప్పారు, నీకు కళ్ళుంటే, నీ మంత్రులకు ఏమైనా అవగాహన ఉంటే ఈ ప్రజల మనోభావాల్ని గౌరవించండి. 20 నెలలైన వచ్చి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా తమ్ముళ్ళు ఈ రామతీర్థంలో? విజయనగరంలో చేశారా? వేశారు, రంగులు వేశారు, రంగులు బీకారు, రెండు అయిపోయినాయి. వీళ్ళు మాట్లాడతారు తమ్ముళ్ళు. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు 127 దేవాలయాలు మీరు యాక్షన్ తీసుకోరు. నేను డిమాండ్ చేసే ఒకటి, మీరు సిబిఐకి రెఫర్ చేయండి, మోసం చేయొద్దండి. మొన్న అన్నారు అంతర్వేది వస్తే సిబిఐకి వేసామన్నారు. అసలు సిబిఐకి ఇవ్వాలా, సిబిఐ ఎంక్వైరీ చేయాలా? ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి. మంత్రులు కూడా గాలి కబుర్లు, ముఖ్యమంత్రి అంతా గాలి కబుర్లు, గాల్లో తిరుగుతా ఉంటాడు. అన్ని మోసాలు. నిన్నన్నాడు అందరికి అకౌంట్లో డబ్బులు వేసాను పోండి అన్నాడు. పోతే ఎక్కడా డబ్బులు లేదు. ఏమనాలంటే వెళ్ళి వేసారా తమ్ముళ్ళు, ఏమైనా చేరిపోయికెత్తండి. ఈరోజు మాత్రం నా మీదకి పంపించారు పోలీసు వ్యవస్థ అంతా. నేను చెప్పా, బీ కేర్ఫుల్. 2020 సంవత్సరం మనందరికీ పీడ సంవత్సరం, అదొక పీడకలగా మిగిలిపోయింది. 2021 సంవత్సరం జోరు వేస్తాం, స్పీడు వేస్తాం. పిచ్చాట్లాడద్దు, పిచ్చి పనులు చేయొద్దు. ఈరోజు పిచ్చోడి దగ్గర ఒక రాయి ఇచ్చాం, అదే అధికారం. ఆయనన్నా కొట్టుకుంటాడు, మిమ్మల్ని కొడతాడు. పిచ్చోడు ఏం చేస్తాడు? మా రాయిస్తే ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. 20 నెలలుగా మీరు చూశారు, ఎన్ని డ్రామాలు ఆడాడు. అదో ఏదో చేస్తా ఏం బిక్కుతా అని అడిగా నేను. చేయబోయా అన్న, ఏమీ చేయలేకపోయాడు. అది మన నీతి నిజాయితీ నిబద్ధతని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క చేస్తూనే ఇంకొక పక్క దేవుళ్ళ పైన దాడులు చేస్తావా, మనుషుల పైన దాడులు చేస్తావా? నేను అడిగేవాళ్ళు లేడనా? కడాన అందరిపైన, ముందు తెలుగుదేశం వాళ్ళపైన దాడులు, వాళ్ళ ఆస్తులపైన దాడులు, వాళ్ళ ఇంట్లో నుంచి బయట రానికుండా దాడులు. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఒకటే డిసైడ్ చేశారు, ఇంకా దీనికంటే నువ్వు చేయగలిగిందేమీ లేదు, నీకు అది తెలుసుకుంటా తాడపల్లిలో వచ్చేసారు. ఈరోజు విశాఖపట్నంలో చూశా, వీళ్ళు కానీ నన్నగా నిలవరించాలంటే మీ వల్ల కాదు. మీరు నాకు లా అండ్ ఆర్డర్, మీ బాధ్యత అందరికీ లా అండ్ ఆర్డర్ ఇచ్చేయడం, సెక్యూరిటీ కంట్రోల్ చేయడం మీ బాధ్యత. అట్లా కాకుండా నన్ను సప్రెస్ చేయాలి. ముఖ్యమంత్రి మాత్రం విమానాలు వచ్చి బ్రహ్మాండమైన మీటింగ్లు పెడతాడు, నేను మాత్రం రామతీర్థం వచ్చి మాట్లాడకూడదు. ఎవడిచ్చాడా నీకు అధికారం? పోలీసులకి. చట్టాన్ని అమలు చేయండి. చట్టాన్ని ఉల్లంఘిస్తే మళ్ళా రోజు వస్తుంది, మళ్ళా చూస్తామని నాకు సమాధానం చెప్పే రోజు వస్తుంది తొందరలోనే. ఇది ప్రజాస్వామ్యం. ఇదేమి ప్రజాస్వామ్యంలో డ్రామాలు ఆడడానికి కాదు. నేను ఎవ్వడికి భయపడలా. మీరు చూశారు, ఇన్నేళ్ళు చూశారు, ఎప్పుడు భయపడ్డా నేను? బాంబులకే భయపడలా. నేను భయపడ్డానా? ఈరోజు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. 24 క్లేమోర్ బాంబులు నా మీద ప్రయోగిస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. మామూలుగా తప్పించుకోలేను. అలిపేరులో ఆ రోజే నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, నా చరిత్రది. ఆ రోజు సిమ్స్లో ప్రాణదానానికి శ్రీకారం చుట్టి ప్రోగ్రాం ప్రారంభించి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ సందర్భంగా పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పోతా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ని పేల్చారు. దేనికి పేల్చారు? తీవ్రవాదులు. దేనికోసం? మీ ప్రాణాలు కాపాడాలని. నేను తీవ్రవాదం కరెక్ట్ కాదని చెప్తే నా మీద పేల్చే పరిస్థితి వస్తే, కాదు నువ్వు బ్రతకాలని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఫ్యాక్షన్ లీడర్లు గుండెల్లో నిద్రపోయా, ఫ్యాక్షన్ లేకుండా చేశా. ఇప్పుడు మళ్ళా ఫ్యాక్షన్ చేస్తావా? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు
ఇలాంటి తప్పుడు పనులన్నీ చేస్తున్నారు. నేను అన్ని విషయాలు మళ్ళీ ఒకసారి మాట్లాడతా. అభివృద్ధి సమీక్షం అని నేను మాట్లాడడం వల్ల ఈరోజు నేను వచ్చింది మెయిన్గా దేవుళ్ళని కాపాడడానికి వచ్చాను. మీరందరూ దేవుళ్ళని నమ్ముతున్నారు లేదా? నమ్ముతున్నాడు తెలిపైకెత్తండి. కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతాను. మిమ్మల్ని కాపాడే దేవుణ్ణి మీరు కాపాడుకుంటారా లేదా? మళ్ళా ఇంకో సంఘటన జరిగితే వదిలిపెడతారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రికి హక్కుందని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఇంకొక సంఘటన జరిగితే కబద్దారు ముఖ్యమంత్రి, నిన్ను వదిలిపెట్టాం. నీ ఏటు మారిగా వచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారు కానీ మళ్ళా వస్తే తప్పించుకోలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. హెచ్చరిస్తున్నా. ఏమైనా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరిపైన మీరు చూసారు అచ్చెన్నాయుడు పని ఏంటండి? ఒక చిన్న పనికి కేసు పెట్టేస్తారా మీరు? ఏమీ లేదని కేసు పెట్టారు. నీ పైన ఎన్ని ఉన్నాయి, నీ ఏటు పైన ఎన్ని ఉన్నాయి? భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు కానీ నేను ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడు తమ్ముడు. ఈరోజు దేవుళ్ళ గురించే మాట్లాడుతున్నా కాబట్టి ఆ విషయాలు నేను మాట్లాడడం లేదు. మళ్ళీ మాట్లాడదాం. మనందరి బాధ్యత దేవాలయాలు కాపాడుకుందాం, దేవుళ్ళు కాపాడుకుందాం. ఏ దేవుడైతే మనల్ని కాపాడుతున్నాడో, ఏ దేవుని పైన అయితే మనం నమ్మకంతో ముందుకు పోతున్నామో అలాంటి దేవుళ్ళని కాపాడుకో. ఒకసారి చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మన చరిత్రలో. ఆంజనేయ స్వామి ఉన్నాడు. ధైర్యం లేనప్పుడు ఏం చేస్తాం? ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకుంటూ వెళ్తూ ఉంటాం, ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఎవరిచ్చారు? ఆంజనేయ స్వామి ఇచ్చాడు. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు సిబిఐ ఎన్క్వైరీ వేయాలి. 127 సంఘటనలు సిబిఐ ఎన్క్వైరీ తేల్చాలి. ఎవరయ్యారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇంకొక సంఘటన జరిగితే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ సంఘటన జరిగితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటాం. అందరి మనోభావాలు కాపాడుతాం. నీ ఆటలు సాగనీయం. నువ్వేదో కేసులు పెడితే మేము భయపడతాం అనుకుంటున్నాం. నీ కేసులు పెట్టిన అధికారులు కూడా సమీక్ష చేసే రోజు తొందరలో వస్తుంది. వారికి కూడా చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నా. మీరు కూడా ఇప్పుడుదే మంది చేశారు, ఇప్పుడుదే మొత్తం మొన్న చేసేశారు. అదే మా వస్తాను, అది నేను చెప్పాను. మాది ఆ కేసులు చెప్పాను, అందుకే నేను చెప్పింది మొత్తం ఏం జరిగి చెప్పాను. ధైర్యంగా ఉండమ్మా. ఇప్పుడు ఆ తల్లి, మీకు ఆ అమ్మాయిని పరిచయం ఉందా? ఈ అమ్మాయిని పరిచయం ఉందమ్మా మీకు అందరికీ? మీ కూడా ఆయన వాళ్ళ హస్బెండ్ భర్త బర్త్డేనా ఏమ్మా? అదే చెప్తాను. సత్సంగాల్లో పనిచేస్తాడు మన తెలుగుదేశం కార్యకర్త. వాళ్ళు దేవస్థానం వాళ్ళు నీళ్లు తోడడానికి సూర్యబాబుని ఉపయోగించారు. అది కూడా నాకు చెప్పారమ్మా. అక్కడ ఒక్క నిమిషం అనేది పూజాలు నాకు చెప్పింది ఏంటంటే, నేను మాట్లాడినప్పుడు కూడా మీరు రాకముందు నేను మాట్లాడాను. ఒక్క నిమిషం రమ్మా. పూజాలు నాకు చెప్పింది, పూజారులే చెప్పారని. ఈయన ఇక్కడ పనిచేస్తారు కాబట్టి నీళ్లు చూడడానికి ఆయన దగ్గర పంపు ఉంది, ఆ పంపు మనం అడిగారని. ఆయన్నే వచ్చి తోడిస్తే బాగుంటుందంటే ఆయనే వచ్చి తోడిచ్చి అందరూ అక్కడ ఉంటే అప్పుడు ఆ తల్ల దాంట్లో ఉంటే తీశాడని. అలాంటి వ్యక్తి పైన మేము వస్తున్నానని చెప్పి నేను స్టేట్మెంట్ ఇస్తే మళ్ళా తెలుగుదేశం పార్టీ పైన తప్పుడు కేసు పెట్టాలి కాబట్టి వాళ్ళ ముగ్గురు పైన కేసులు పెట్టి వాళ్ళు చేసిన తప్పుకి తెలుగుదేశం పార్టీ పైన పెట్టాలని ఆలోచన చేశారు. తప్పేంకోటి కాదు. వాస్తవాలను వక్రీకరించొద్దండి, తప్పుడు సాక్ష్యాలు పెట్టద్దండి, తప్పుడు వ్యక్తులు పనిష్ చేయొద్దండి. అలాంటివి చేస్తే మీకు కూడా కలిసి రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తూ, మీరు ఫైట్ చేద్దామా? అది ఫైట్ చేద్దాం. మీరు ఓకే తల్లి, తప్పకుండా ఫైట్ చేద్దాం.
అబ్బాయి తెలుగు ప్రెసిడెంట్ సార్ మా మండలానికి తెలుగు ప్రెసిడెంట్ మా మండలానికి. ఈ అబ్బాయికి ఏ పాపం తెలియకుంటారు రాత్రి ఏకోజా 2 గంటలకు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైనా సరే పోలీసులు కూడా ఇల్లీగల్ గా తీసుకపోతే మాత్రం మంచిది కాదు. మీరు ఏదైనా ఉంటే కేసు పెట్టండి, ఎవిడెన్స్ ఉంటే ప్రూవ్ చేయండి. కానీ రాత్రి వచ్చి ఇలాంటి వాళ్ళని కిడ్నాప్ చేయడం, దొంగతనంగా మనుషులను తీసుకుపోవడం అది మంచి పద్ధతి కాదు. తప్పుడు కేసులు పెట్టి కావాలని ఇది చేస్తే వాళ్ళు కూడా ప్రైవేట్ కేసు వేస్తారు. రేపు ఆ ప్రైవేట్ కేసు వేస్తే వాళ్ళ మీద బాధ పెట్టిన వాళ్ళందరూ చెప్తున్నా, వాళ్ళు కొట్టినా, వాళ్ళు ఇది చేసినా, వాళ్ళు హెరాస్ చేసినా మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. పోలీసులు జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీ వల్ల కాదు, అది జరగదు. జీవో ఇచ్చారు ఈ 3 దేవాలయాలు, రామతీర్థం, పైడి తల్లి దేవాలయాలు ఇప్పుడే అశోక్ గజలో ఫెయిల్ అయ్యారని ఈరోజే ఇప్పుడే ఇచ్చారు. ఎంత దుర్మార్గం అంటే, మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి రామతీర్థం దేవాలయం, పైడిపల్లి పైడి తల్లి అమ్మవారి దేవాలయం, ఇంకో పక్కన మందేశ్వర స్వామి, మందపల్లి తూర్పు కాదు మందపల్లి కాదు, మందేశ్వర స్వామి మందపల్లి, మందేశ్వర స్వామి, మండపల్లి తూర్పుగోదావరి జిల్లా. ఆయన ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, చూస్తున్నారు కాబట్టి ఆయన 3 చైర్మన్లుగా ఈరోజు తీసేశారు. ఇప్పుడు ఇది విక్టిమైజేషన్ కాకపోతే ఏంటండి అంటే, నువ్వు సింహాచలమే తీసేసావు. ఏంటి తీసేసి ఏమవుతుంది? రేపు కానీ ఎల్లుండి కానీ నువ్వు కోర్టులో దోషిగా నిలబడకుండా తప్పదు. గుర్తుపెట్టుకో, జగన్ రెడ్డి తమాషా అనుకోవద్దు. మీరు హిందూ ద్రోహిగా తయారయ్యారు, ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. రేపు రాబోయే రోజులు అందరూ ఒకటైతే నువ్వు రాష్ట్రంలో కూడా తిరగలేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పద్ధతి ప్రకారం చేయండి, మంచిని మంచిగా చూడండి. చెడును మీరు ఏం చేసినా మేము ఒప్పుకుంటాం. మంచిని చెడుగా చిత్రీకరించి తప్పులు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తూ ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుళ్ళని కాపాడుకుంటామా లేదా? దేవాలయాలు కాపాడుకుంటారా లేదా? మన దేవుళ్ళని, మన దేవాలయాల్ని మనమే కాపాడుకుందాం, సిద్ధంగా ఉన్నామని అందరూ కూడా పిడికిలు బిగించి చెప్పండి పోరాటానికి. అంతే కదా, ఏమన్నా మీరు పిల్లలు మీరు? జై శ్రీరామ్. ఏ మతానైనా గౌరవిస్తాను. మొన్నే మీరు చూశారు, ముస్లింల పైన దాడులు చేసే పోరాటం నేనే పోరాడాను. ధర్మాన్ని కాపాడాలి, న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరి హక్కులు కాపాడాలి, మనోభావాలు కాపాడే వరకు మీకు అండగా నేను ఉంటానని మరొకసారి హామీ ఇస్తూ జై హింద్, జై శ్రీరామ్. బాబు దండ తీసుకురండి. గోవింద, వేణు, ఆనంద్, బలజ.